నగరంలో దోమల బెడద రోజురోజుకు పెరుగుతోంది. డెంగ్యూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ దోమల నియంత్రణ బాధ్యత వహిస్తున్న బల్దియా ఎంటమాలజీ విభాగంలో రోజుకో స్కామ్ బయటపడుతోందని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఫాగింగ్ కోసం ఇచ్చే డీజిల్ నుంచి మెలాథిన్ కెమికల్ వరకు అధికారుల నిర్లక్ష్య, సిబ్బంది అక్రమాలతో దోమలతో నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు నగర ప్రజలు. నగరంలో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దోమల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాయంత్రం అయితే చాలు బయట తిరిగే పరిస్థితి లేదని, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు అన్న తేడా లేకుండా దోమల దాడితో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ప్రజలు. దోమల అటాక్తో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే ఈ దోమలను నియంత్రించే అధికారులు, సిబ్బంది మాత్రం అవినీతి, అక్రమాలతో బిజీగా ఉన్నారని ఆరోపిస్తున్నారు జనాలు. దోమలను నియంత్రించాల్సిన బల్దియా ఎంటమాలజీ విభాగంలో రోజుకో స్కామ్ బయటకొస్తుంది. కాలనీలు, బస్తీల్లో దోమల బెడద తగ్గించడానికి, ఫాగింగ్ చేయడానికి ఉపయోగించే డీజిల్ ను పక్కదారి పట్టిస్తున్నారు. ఒక్కో సర్కిల్లో ఫాగింగ్ కోసం ప్రతిరోజు 84 లీటర్ల డీజిల్ ఇస్తారు. అయితే ఈ డీజిల్లో మెలాథిన్ అనే కెమికల్ కలిపి ఫాగింగ్ చేయాలి. కానీ ఆయా సర్కిళ్ల సూపర్వైజర్లు అందులో కేవలం 20 నుంచి 24 లీటర్ల డీజిల్ మాత్రమే ఫాగింగ్ చేసి మిగతా డీజిల్ అమ్ముకుంటున్నారని తెలిపారు ప్రజలు. మల్కాజ్గిరి సర్కిల్లో సిబ్బంది మధ్య పంపకాల్లో తేడా రావడంతో డీజిల్ పక్కదారి పట్టించే స్కామ్ బయటపడింది. ఎంటమాలజీ సూపర్వైజర్ సిబ్బందికి ప్రతి నెల 5,000 ఇచ్చి మిగిలిన డబ్బులన్నీ ఏఈ, ఎస్ఈలకు పంచుతున్నట్లు బయటపెట్టారు. సిబ్బందికి ఫోన్ పే ద్వారా వేసిన డబ్బుల స్క్రీన్ షాట్స్ బయటపెట్టారు. దీంతో ఉన్నతాధికారులు, సూపర్వైజర్ తో పాటు స్కామ్ బయటపెట్టిన వర్కర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. ఇప్పుడు ఏం చేసి మళ్ళీ అంత వెళ్ళినప్పుడు ఏం చేస్తారని నేను పోయి వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా కానీ వాళ్ళు 2 కాలనీల కంటే ఎక్కువ కొట్టిరు. 14 లీటర్లు తగ్గించి కొట్టమని చెప్పి నేను అడిగితే కొట్టలేదు. ఇప్పుడు వీళ్ళు పోయి 14 లీటర్లు కొట్టలేక వాళ్ళకి నచ్చినట్టుగా 7 లీటర్లు చాలు, మాకు 2 ఏరియాలకి అదే సరిపోతుందని వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేసినా కానీ వాళ్ళకి నచ్చినట్టుగానే జరుగుతున్నాయి. ఏదైనా నన్ను ఒంటరిని చేసి ఇప్పుడు నాకు దొంగని చేసి ఫస్ట్ స్టార్టింగ్ లా ఎట్లుంటుండే, మీకు మొత్తం ఎన్ని లీటర్లు వస్తుండే మీ సర్కిల్ కి? దాన్ని ఎంత వాడేది? స్టార్టింగ్ 9.5 వచ్చేది ఒక్కరికి 9.5 ఒక డివిజన్ కి, అంటే 2 డివిజన్లకు కలిపి 9.5 వచ్చేది అనమాట. ఆ 9.5 కొట్టకుండా ఓన్లీ 5 కొట్టేటోళ్ళం. 5 కొట్టింది, మిగతాది ఏం చేస్తుండే సూపర్వైజర్ అమ్మేసి అందరికి పంచడము, బుక్స్, డైరీలు అన్ని మెయింటెనెన్స్ చేసేటోడు. ఇప్పుడు ఏ రోజు సూపర్వైజర్ ఈ ఎస్సీ సార్ అన్ని దుర్గప్రసాద్ కూడా ఏ రోజు మల్కాజ్గిరి సర్కిల్కి వచ్చింది లేదు, చూసింది లేదు, ఏం లేదు. డీజిల్ స్కామ్ బయటపడడంతో అధికారులు డీజిల్లో మెలాథిన్ కెమికల్ కలిపి ఇవ్వటం ప్రారంభించారు. దీంతో డీజిల్ ను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో కొందరు సిబ్బంది ఫాగింగ్ చేయకుండా డీజిల్ ను పారబోస్తున్నారు. దీంతో కాలనీల్లో ఫాగింగ్ చేయకపోవడంతో దోమల సమస్య పెరుగుతుందంటున్నారు నగరవాసులు. దోమల ఫ్యాగింగ్ లో ఇన్ని స్కామ్లు బయటపడ్డా ఏ అధికారిపై చర్యలు తీసుకోలేదంటున్నారు జీహెచ్ఎంసీ యూనియన్ నాయకులు. ఏళ్లకు ఏళ్లుగా ఒకే పోస్టింగ్ లో ఉంటున్న సీనియర్ ఎంటమాలజిస్టులను బదిలీ చేయాలని కోరారు. దీంతో ఈ విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరగకుండా ఉంటుందంటున్నారు యూనియన్ నాయకులు. మాలతీన్, డీజిల్ పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతున్నది. ఎవరైతే ఫాగింగ్ లో ఉన్నారో టోటల్ జీహెచ్ఎంసీలా వాళ్ళందరినీ కూడా మార్చుర్రి. మా యూనియన్ ఉన్నది, ఆ యూనియన్ అంటలేం మనం. పెద్ద పెద్ద తిమ్మింగాలు యూనియన్ లీడర్ల మస్కులలోనే తిరుగుతున్నారు. ఎవరైతే ఎంటమాలజీ ఉద్యోగులమని చెప్పుకుంటున్నారో వాళ్ళని మార్చారు. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. కొంతమంది దొంగలను ఏరడం మొదలుపెట్టింది మేనేజ్మెంట్. మేము సంతోషపడుతున్నాం, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ఫుల్ఫిల్గా చేయాలి. అధికారుల అవినీతి, సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో సిటీలో దోమల బెడద పెరుగుతోందంటున్నారు నగరవాసులు. డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.